హాయ్ ఎవ్రీవన్, అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ లుక్మాన్ సెవెన్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ సండే స్పెషల్ మినీ వ్లాగ్. ఇవాళ ఈ సండే స్పెషల్ మా ఇంట్లో ఏమేమి చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ నేను పొద్దున్నే టిఫిన్ సెక్షన్గా పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. దోశపిండి కొద్దిగా ఉన్నప్పుడు ఎవరికి సరిపోదు కదా, అలాంటప్పుడు కొద్దిగా మైదా కలిపి నేనైతే బజ్జీలుగా వేసుకుంటున్నానండి. మైదా, కొద్దిగా పెరుగు, జీలకర్ర, సోడా, కొద్దిగా ఉప్పు కలిపి 1 గంట పెట్టేశాను. దాని తర్వాత చిన్న చిన్న పునుకుల్లా వేసుకుంటానండి. చాలా టేస్టీగా అయితే ఉండిద్ది. అచ్చం మన బొండి మీద దొరుకుద్ది కదా టిఫిన్, చిన్న చిన్న పునుకులు అలాగే ఉండిద్దండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీరు ఒక్కసారి దోశపిండి కొద్దిగా ఉన్నప్పుడు మైదా కలిపి ఇలా బజ్జీలా వేసుకోండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. ఇంట్లో వాళ్ళందరూ ఈ టిఫిన్కి ఫిదా అయిపోతారు. చూడండి, మనం పెరుగు వేసాం, కొద్దిగా సాల్ట్ వేసాం, కొద్దిగా సోడా వేసాం కదా, ఎలా ఉన్నాయో గుల్లగా చాలా టేస్టీగా అయితే ఉండిద్దండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చినాయో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఇవాళ టిఫిన్ సెక్షన్గా మా ఇంట్లో ఇదిగోండి వేడి వేడి పునుకుల్లోకి పల్లీ చట్నీ అయితే చేశానండి. మీరు మీ ఇంట్లో ఇవాళ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో చెప్పండి. ఇవాళ లంచ్లోకి నేనైతే టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి. టమాటా చట్నీ, నత్తళ్ళ కర్రీ అండి. ఈ వీడియోస్ మీరు చూశారు, కానీ కొన్ని చిన్న చిన్న క్లిక్స్ అయితే పెడుతున్నాను. ఈ సండే స్పెషల్ మా ఇంట్లో ఇవాళ టమాటా పచ్చడిను నత్తళ్ళ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉండిద్దండి. నేనైతే ఈ టమాటా పచ్చడిలోకి పుదీనా వేశాను. టేస్ట్ అయితే మామూలుగా లేదు. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటేనా అబ్బబ్బబ్బా మామూలుగా ఉండదండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. టమాటా పచ్చడి అయితే ఎవరికైనా ఇష్టమే. రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉండిద్ది కదా టమాటా పచ్చడి. నేనైతే మిక్సీలోనే వేసేస్తున్నాను. టమాటా పచ్చడిలోకి కొద్దిగా నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి. టమాటా పచ్చడి అంత టేస్ట్ అయితే ఉండిద్ది. మరి నత్తళ్ళ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉండిద్దండి. ఈ టమాటా పచ్చడి, ఈ నత్తళ్ళ కర్రీ రెండు కాంబినేషన్ అయితే మామూలుగా ఉండదు. నేను ఈ సండే స్పెషల్ మా ఇంట్లో అయితే ఇదైతే చేస్తున్నానండి. మీరు మీ ఇంట్లో ఏం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను జీలకర్ర వేసి. దాని తర్వాత నత్తళ్ళ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. మీరు ఈ వీడియోస్ మొత్తం చూశారు, కానీ ఈ సండే స్పెషల్ మా ఇంట్లో ఇవైతే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, నత్తళ్ళు అయితే క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్ అండి. చూసారా ఎంత బాగున్నాయో. నత్తళ్ళు అంటే చాలా టేస్టీగా అయితే ఉండిద్దండి. చిన్న చేపలు అంటాం కానీ అవే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ నత్తళ్ళ కర్రీ కొద్దిగా కూడా మసాలా వేయకుండా చేస్తేనా అసలు నోరు ఊరిపోతూ ఉండిద్దండి. అంత టేస్ట్ అయితే ఉండిద్ది. మరి ఈ నత్తళ్ళ కర్రీ ఎలా చేయాలో ముందు నేనైతే ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసేసి ఇలా కలిపేసి ఒక 1/2 అవర్ పెట్టేస్తానండి. దాని తర్వాత ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇవైతే కేజీ నత్తళ్ళండి. ఇందులోకి రెండు కాదు 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కలిపేసి పెట్టేయాలి. ఎటువంటి మసాలా కూడా వేయకుండా చాలా టేస్టీగా అయితే నత్తళ్ళ కర్రీ. పచ్చిమిర్చి అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. ఇదిగోండి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని ఈ ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న నత్తళ్ళు అయితే ఇందులో వేసేయాలి. మనం ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నామంటే తొందరగా అయిపోయిద్దండి రెసిపీ. ఎందుకంటే నత్తళ్ళ కర్రీ, చేపల కర్రీ ఎక్కువసేపు ఉడకదు కదా, అందుకే. లేకపోతే ఈ ఉల్లిపాయ ఉడికేదాకా మనం అది ఉడుకుతూ ఉండాలి. అందుకే నేనైతే కొద్దిగా ఫ్రై చేసుకుని వేసుకుంటాను. తొందరగా అయితే అయిపోయింది కర్రీ, టేస్టీగా కూడా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. మీరు ఒక్కసారి ఇలా కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఇందులోకి ఈ కర్రీకి ఫిదా అయిపోతారు. ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ నత్తళ్ళ కర్రీ, ఇందులోకి కాంబినేషన్గా టమాటా పచ్చడి అండి. మీరు ఈ సండే మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఐ హోప్ మా వీడియో మీకు నచ్చితే వీడియో మొత్తం చూడండి. చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. బాయ్ ఫ్రెండ్స్.